అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే నిజంగానే మంచిదా ఏంటి అంటే అక్షయ తృతీయ రోజే ఎందుకు కొనాలి బంగారం? నేను ఒకటి అడుగుతా ఒక చెప్తా. గ్రామం కొనడానికి కూడా ఇబ్బంది నేను అడుగుతా చెప్తావా? అక్షయ తృతీయ నాడే అవుతున్నాయా వ్యాపారాలు? మిగతా అప్పుడు కావట్లేదా నాన్న? బిజినెస్లో ఒక అంటే మనిషి సహజంగా కొన్ని నమ్మకాల మీద పడి బతుకుతూ ఉంటాడు. ఆడైనా మగైనా కొన్ని నమ్మకాల మీద పడి బతుకుతూ ఉంటాడు. ఎవరన్నా ఏదైనా చెప్పారు అంటే ఇక దాన్ని పట్టుకొని అదే పద్ధతిలో పోవడం అలవాటైపోయింది. అక్షయ తృతీయ నాడు కొంటే ఏదో అవుతుందనుకొని కొన్నవాళ్ళు ఉన్నారు. కొన్న తర్వాత అదే బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులతో ఇల్లు గడిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. బంగారం అనేది ఎప్పుడైనా బంగారమే. అది అక్షయ తృతీయ నాడా, ఏకాదశి నాడా, దశమి నాడా, ఇవన్నీ కూడా వ్యాపారంలో తెచ్చుకునేటటువంటి పెను మార్పులు, పెను సంచలనాలే తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు నన్ను తిట్టినా సరే నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తీజ్ అని కొందరు చెప్తుంటారు. అంటే దేనికి ఇది అక్షయ తృతీయ? ఏమో పేరు బాగుందేమో అక్షయ తీజ్ అని. అంటే అక్షయ తృతీయ దేనికి సంగతి? అంటే ఏ బంగారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజా అంటే ఏంటిది? లక్ష్మీదేవికి ఇష్టమైంది అమావాస్య. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తమిళనాడులో చూడు, అసలు అమావాస్యని దేదీప్యమానంగా చూస్తారు. వీళ్ళమ్మ గడుపు గాలిపోను. మామూలప్పుడేమో అమావాస్య అంటే ఏదీ చెయ్యరు, ఏదీ ఒప్పుకోరు. మళ్ళీ దీపావళి వస్తే మాత్రం ఓయమ్మ లక్షల్లో టపాకాయలు కొంటారు, వేలల్లో స్వీట్లు కొంటారు, పిల్లలకి బట్టలు కొంటారు. అదేమిటో అర్థమై చావదు. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? శివరాత్రి ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి, కృష్ణ అష్టమి, శ్రీరామ నవమి, దుర్గా అష్టమి, మహర్ నవమి, సుబ్రహ్మణ్య షష్ఠి, దీపావళి, అమావాస్య. ఏ పండుగ ఉంది నాన్న నీకు? కానీ ఆ పండగలప్పుడు మాత్రం అన్నీ జరుగుతాయి. మిగతా అప్పుడు మాత్రం అమ్మో ఇవాళ చవితి వద్దు, అమ్మో ఇవాళ ద్వాదశి వద్దు, నా బొంద. అమావాస్య నాడు బయటికి కూడా పంపరు కదా ఇవన్నీ కదా. మరి దీపావళి ఎందుకు చేస్తున్నారు? మానేస్తారా వీళ్ళంతా? అమావాస్య నాడు దీపావళి చేయడం మానరు. మనుషులం, మన అవసరాలకి తగ్గట్టుగా, మన కోరికలకి తగ్గట్టుగా మనం బతుకుతాం. ఇదంతే. ఇగో నువ్వు అడిగిన నేనైతే ఒకటే, అక్షయ తృతీయ నాడే జరుగుతున్నాయా వ్యాపారాలు? ఇవాళ బంగారం లక్షకు పెరిగింది, కొనడం ఏమన్నా ఆగిందా? పెళ్ళిళ్ళ సీజన్ కొంటూనే ఉంటారు. 5 లక్షలు పెట్టుకునేవాడు 2 లక్షలు పెట్టుకుంటాడు. కొనడం మాత్రం ఆగదు. ఇది అక్షయ తృతీయ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ ఏమో అనుకుంటాను నేను. ఏ వ్యాపార లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్న పని ఇవన్నీ వేస్టు. ఈ నాణ్యాలు కొనండి, ఆ నాణ్యాలు కొనండి. ఎందుకు? అసలు బంగారం లాంటి పిల్లలకన్నా మించిన బంగారం ఏముందయ్యా? మనకు సంవత్సరానికి 2 వస్తాయి. దంతెరాసు ఒకటి, అక్షయ తృతీయ ఒకటి. పురాణాల్లో ఏమైనా ఉందా దంతెరాసు? ఏమీ లేదు నాన్న. అక్షయ తృతీయ గురించి ఉందా పురాణాల్లో? ఏమీ లేదు. బంగారం తెచ్చుకోవాలి, ఈ బంగారం షాపులు వాడు పెట్టారేమో. అక్కడైతే లేదు, అక్కడైతే లేదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అక్కడైతే లేదు. నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో వాటికి ఏమీ ప్రత్యేకమైన దినాలు లేవు, తద్దినాలు లేవు. మంచి జరగడం, పురాణాల్లో పూజలు చేస్తే అట్లా. నాన్న ఒక్క మాట చెప్పనా నీకు? మంచి జరగాలి అంటే నువ్వు ముందు మనిషిగా మంచిగా ఉండు. నెంబర్ 1, మంచి జరుగుతుంది. నిన్ను కన్నవాళ్ళని దైవం కన్నా ఎక్కువగా పూజించు, మంచి జరుగుతుంది. నీకు చదువు చెప్పినటువంటి గురువుల్ని గొప్పగా భావించు, వాళ్ళకి అందుబాటులో ఉండు, మంచి జరుగుతుంది. మనిషిగా పుట్టి ఎదుటి సాటి మనిషికి నువ్వు మంచిగా చేస్తే మంచిగా జరుగుతుందిగా. బంగారాన్ని అనుకుంటే అవుతుందా? ఈ బంగారం మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆస్తి పరంగా, 2 అప్పు పరంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక హీరో వచ్చి ఈ బంగారం కొనండి అంటాడు, ఇంకో హీరో వచ్చి ఇందులో తాకట్టు పెట్టండి అంటాడు, ఇంకో హీరో వచ్చి ఇది అమ్ముకోండి అంటాడు. ఇప్పుడు ఏ హీరో మాటలు వినాలి నేను? ఏ హీరో మాటలు వినాలి నాన్న? దిస్ ఇస్ అవునా కాదా? ఇప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు బంగారం కొనడం అంటారు. మనప్పురం గోల్డ్ లోన్స్ ఇంకొక హీరో వస్తాడు చెప్తాడు. అంటే ఏ హీరో మాట కరెక్టు? ఇది వ్యాపారం. మనం వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వ్యాపారానికి అనుగుణంగా, వ్యాపారానికి తగిన విధంగా మనం చేయగలిగేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అక్షయ తృతీయ నాడే కొంటున్నారా? దంతెరాసు నాడే కొంటున్నారా? ఒక్క మాట అడుగుతున్నా అందరినీ నేను. కాదుగా, 365 రోజులు అవకాశం ఇవ్వాలే కానీ ప్రతిరోజు గోల్డ్ షాపు ఓపెన్ చేయరు, ఇవ్వరు. అక్షయ తృతీయ నాడే బంగారం కొనాలని ఏమీ లేదు, ఏమీ లేదు. పురాణాల్లోనూ ఎక్కడ ఏమి. నేను చెప్పనా? ఇంకా నువ్వు ఎప్పటికీ చచ్చిపోయేదాకా గుర్తుండాలంటే నీ తల్లి పుట్టినరోజు నాడుకోను, నీ భార్య పుట్టినరోజు నాడుకోను, నీ బిడ్డ పుట్టినరోజు నాడుకోను, నీ మనవరాలి పుట్టినరోజు నాడుకోను. చచ్చేదాకా గుర్తుంటాయి అవి. అక్షయ తృతీయ నాడు ఏమొచ్చిందిరా? ఆ బంగారం తెచ్చాము, మళ్ళీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం అంటారు. అప్పుడు ఏం చేస్తా? వ్యాపారాత్మకమైన ధోరణిలో అక్షయ తృతీయ, ధన్తెరాస్ ఈ రెండింటిని చాలా హైలైట్ చేసి బ్రహ్మాండంగా సొమ్ముకు చేసుకుంటున్నారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు కొనకూడదు?
అందుకే నేను మీ వాళ్ళ ద్వారా తెలియపరుస్తున్నా, అమ్మ పుట్టినరోజు నాడు, భార్య పుట్టినరోజు నాడు, కూతురు పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి తీసుకోండి. శాశ్వతంగా మీకు మా అమ్మ పుట్టినరోజు నాడు కొన్నా ఎంత ఆనందంగా ఉంటుంది. నేను అదే పని చేశాను, అందుకే చెప్పా. ఈవెన్ ఈ అక్షయ తృతీయ, దంతరాస్ క్యాలెండర్లో పండగలు అవి రోజు మాత్రం క్యాలెండర్లో పండగ కాదు కదా. ఇంకెందుకు నాన్న? ఊరికి పిచ్చిగా వీటి మీద ఏదో పెద్ద ఇది చేసేసి బంగారు వ్యాపారస్తులు బాగా బాక్కుంటారు తప్ప వేరేమీ లేదు.